హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒంటిని చర్మం తెల్లగా ఉంచుకోనికే ఒక రెమెడీ నేను చూపిస్తాను. స్నానం చేసే ముందు అదే సబ్బు పెట్టుకోకుండా అదే పెట్టుకొని చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్. మందార పూలు చాలా బాగున్నాయి కదా, నాకు చాలా దొరికినాయి. ఈరోజు చాలా తీసుకొని వచ్చిన. ఇప్పుడు దేవుడు పెట్టాలి, పూజ రూమ్లో పెడతా ఈ పూలను. చలో రెమెడీ స్టార్ట్. చాలా ఏం లేవు, రెండు పదార్థాలతో చాలా తెల్లగా ఒంటిని ఉంచుకునేటట్టు నేను చూపిస్తున్నాను. ఇది ఏం లేదు, బియ్యం పిండి, కొద్దిగా బియ్యం పిండి, 1 టీ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ అల్లం రసం. అల్లం రసం ఇట్లా నీట్గా ఎట్లొచ్చిందంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన నేను. ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఐస్ అయింది. ఐస్ అయినాక తీసి మళ్ళీ బయట పెట్టిన. 1 గంట సేపు పెడితే ఇలా పిండితే ఇట్లా రసం వచ్చేసింది అన్నమాట. ఆ రసం పేస్ట్ లాగా కూడా చేసి రసం పిండుకోవచ్చు, జాలి వేసి. దీన్ని ఇలా పిండితే అల్లం రసం వచ్చింది, అది వేసుకుంటున్నాను అంతే. ఇది ఒంటికి పెట్టుకుంటే చర్మం తెల్లగా అవుతుంది, ఏమైనా ర్యాష్ వేసి ఉంటే పోతాయి, ఇట్లా ఎర్రగా చిన్న చిన్న కురుపులు వచ్చినాయి కూడా పోతాయి. ఇంతే. మీకు కొంచెము డ్రైగా అనిపిస్తే కొద్దిగా కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు, 2-3 డ్రాప్స్ దీంట్లో. నేనైతే ఏం వేసుకోను, ఇలానే పెట్టుకొని చేసుకుంటాను స్నానం. ఇది పెట్టుకుంటే చర్మంకి చాలా మంచిది. అల్లం రసం బియ్యం పిండిలో కలిపి పెట్టుకోవాలి, చాలా చాలా తెల్లగా వస్తుంది. ట్రై చేయండి, నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. నేను కొంచెమే కలిపినాను, మీకు కావాల్సినంత కలుపుకోవచ్చు మీరు. అల్లం రసం బియ్యం పిండి చూడండి ఎంత బాగా వచ్చింది పేస్ట్. ఇది ఒంటికి పట్టించి మంచిగా సబ్బులాగా రుద్దుకొని స్నానం చేయాలి, అంతే. చాలా బాగుంటుంది. నేను చేస్తున్నాను ఇదే. నేను సబ్బు వాడను, ఇలాంటి వాటితోనే స్నానం చేస్తుంటాను నేను. అయితే ఇది నచ్చితే ఇది పెట్టుకొని చూడండి, వాడి చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి, నచ్చకుండా పెట్టుకొని ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్, షేర్. ఓకేనా? ఓకే అండి, బాయ్. ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తా. చర్మం తెల్లగా వస్తుంది ఇది పెట్టుకుంటే. ఓకేనా? తప్పకుండా చేసుకొని చూడండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ పెట్టండి. ఓకే అండి, బాయ్.